హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఒకసారి నిన్న మొన్న 3-4 రోజులు అవుతుందండి పైకి రాక. వచ్చేసరికి ఇది చూడండి ఎట్టుందో. ఆ గంగబాయల కూర, తెల్ల గల్జేరు కూర, గంగబాయల కూర చూడండి ఎంత బాగుందో. ఈరోజు తీసుకెళ్ళి పప్పులో పెట్టాలండి, చాలా బాగుంది. అయితే ఇది ఒక 2-3 రోజులు అవుతుందండి. అంతకుముందు కోసా నేను, మళ్ళీ ఎగురు వచ్చింది. అక్కడక్కడ కొంచెం లేత మొక్కలు కూడా ఉన్నాయండి. చూడండి అసలు కోస్తుంటేనే ఎంత బాగుంది. అసలు లేతగా ఉందండి. ఇట్లా ఫ్రెష్గా మన ఇంట్లోదండి. అసలు ఎట్లా మన ఇంట్లోది ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే. వాళ్ళు కొన్నది ఇట్లా ఉండదండి అసలు. ఒకసారి ఇట్లా మనం ఏదో ఒక 2 కుండీలలో కొంచెం అట్లా వేసుకుంటే అయ్యే గింజలు పడి అయ్యే మొలుస్తూ ఉంటుంది. ఇదైతే నేను మోసింది కాదండి, అదే మొలిసింది. పోయినసారి ఉండే మొక్కలు ఇందులో ఇక విత్తనాలు పడ్డట్టున్నాయండి. అన్ని కుండీలలో మొలిసినాయి, కానీ మొన్న కొన్ని చాలా పీకేసి బెండ చెట్లు అవి పెట్టామండి. అవి ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో అసలు. అది ఇట్లా ఫ్రెష్గా ఇట్లా కోసి మంచి కడిగేసి కోసి పప్పులో వేసేసుకోవాలండి. సూపర్ ఉంటుంది అసలు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇంకా కుండీలో ఉందండి, ఇక్కడ చూడండి ఎట్లుందో. ఇది కూడా కోసేద్దాం. ఇది కూడా కోస్తే చాలా సరిపోద్దండి మాకు పప్పులోకి. ఇప్పటి వరకు అయితే బాగా. ఇంకా తోటకూర ఉంది, గోంగూర అప్పుడు మే నెలలో పోసానండి గోంగూర. అది కూడా బాగా వచ్చిందండి, తెల్ల గోంగూర ఉంది, తోటకూర ఉంది. ఓ రోజు తోటకూర అవుతుంది. అట్లే చాలండి. ఇట్లా మనకి కొంచెం చిన్న చిన్న కుండీలలో పోసుకుంటే మన ఇంట్లోకి వెళ్ళిపోద్దండి. ఇక మనం వేరే కొనుక్కున్నది అంత టేస్ట్ ఉంటుంది కదా.